అయిపోయిన వాళ్ళంతా కుక్కల్లాగా నా కాళ్ళ దగ్గరికి వస్తారు. డబ్బుతో నేనేమైనా కొంటాను. ఏమైనా కొంటావా? కొంటాను. ఎస్టేట్లు కొంటాను. ఫ్యాక్టరీలు కొంటాను. పొలాలు కొంటాను. నగలు నట్రా కొంటాను. పసుపు కుంకాలు. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పనా? మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడుడే ఎరుక లెక్కలాడ తెలుసానా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206. నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. నాని ఎంతసేపు రెడీ అవ్వడానికి? టైం అవుతుంది. నేను 15 minutes లో రెడీ అవుతానంటే 15 minutes లో రెడీ అవుతాను. నువ్వు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వచ్చి నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే. ఏంటి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. జెన్యున్ గా చెప్పాలి. సరే అడుగు. మీ ఎక్స్ మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? రాదు. రాదా? నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద, మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద కూడా ఒట్టు. రాదు. ఎందుకో? నేను రోజు తనతో ఫోన్ లో మాట్లాడుతున్నానుగా. బాబీ, నీకు విషయం తెలుసా? మా ఫ్రెండ్ ప్రియా షాపింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఎవడో దొంగ తాళి కొట్టేసుకొని వెళ్ళిపోయాడంట. పాపం, దొరికితే మంచిగా ఉండు. దొరికితే ఏముంది లేరా, కొట్టేసినోడికి 3 ఏళ్ళు జైలు శిక్ష, కానీ కట్టినోడికే జీతాంతం శిక్ష. ఏం చెప్పావురా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నాన్న బుల్లెట్ కొందాం అనుకుంటున్నానన్నా. బుల్లెట్ ఒకటేనా? గన్ను లైసెన్స్ కూడా కావాలి కదా. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీకు తలనొప్పి అని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందమ్మా, పక్కన కూర్చొని టీ తాగుతుంది. మా అమ్మ నీ గురించి అడుగుతుంది. ఏంటి, ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను. నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. ఏంటి, మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా, నేను మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికి? నేను చాలా తెలివైన దాన్ని కదండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటకా సమాధానం చెప్పి ₹1,00,00,000 తెచ్చేస్తాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి టకా టకా సమాధానం చెప్తావా? నేను చాలా తెలివైన దాన్నండి, మీరేం అడిగినా చెప్పేస్తా. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దాని అర్థం ఏంటి? మీకు అది కూడా తెలీదా? నిలువుగా ఉన్నది డాక్టర్, అడ్డగా ఉన్నది పేషెంట్. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? అది దాని ఇష్టం అండి, దానికి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు కొట్టుకుంటది. సరే, ఒక షర్టు ₹85, ఒక షర్టు కొంటే ఒక షర్టు ఫ్రీ. అలాంటప్పుడు ఒక షర్టు ఎంత పడింది? ₹8. అదేలా? 88 అంటే 2 8లు కదండి, అందుకే ఒక షర్ట్ ₹8 పడినట్టు. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్ళానండి. షాపింగ్ చేయలేదా? చాలా షాపింగ్ చేశానండి. మరెందుకు అంత డల్ గా ఉన్నావు? సెల్ఫీలు అయితే దిగాను గానీ కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి. మీకు జోహార్లు.